నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైసీపీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, నిజాలు మాట్లాడుకుందాం జగనన్న అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఈ టైటిల్ పెట్టానని చెప్పేసి మీకు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవరిని కదిలించా కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు అని చెప్తున్నారు. అయితే ఈ మాటలో నిజమెంతుంది అంటే 0.00% ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న రెండు సర్వే సంస్థలు ఏవైతే సర్వే రిజల్ట్ రిలీజ్ చేశాయి, ఆత్మసాక్షి అండ్ హైదరాబాద్ ఐఐటిఎన్స్ సర్వే సంస్థల పేర్లు చెప్తున్నారో, సర్వే రిజల్ట్ రిలీజ్ చేశాయి, వైసీపీ గ్రాఫ్ పెరిగింది, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అని చెప్తున్నారో, ఆ సర్వే సంస్థలు ఎక్కడా కూడా అధికారికంగా మేము ఒక సర్వే చేశాము, ఇది ఆ సర్వే రిజల్ట్, వైసీపీకి అనుకూలంగా ఉంది ఆ రిజల్ట్, కూటమికి వ్యతిరేకంగా ఉంది ఆ రిజల్ట్ అని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. కానీ వీళ్ళు మాత్రం ఏం చెప్తున్నారు, వైసీపీ కార్యకర్తలు కూటమి మీద రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు, అందుకే 40% మంది ఓటర్లు కూటమి వైపు ఉంటే వైసీపీ గ్రాఫ్ పెరిగి 44% మంది ఓటర్లు వైసీపీ వైపు ఉన్నారు, మిగిలిన న్యూట్రల్ ఓటర్లు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ వైపు వచ్చేస్తారు, జగనే సీఎం అని చెప్పుకుంటున్నారు. అయితే దీన్నే స్వయం తృప్తి అంటారు. అంటే యథార్థానికి దగ్గరగా లేని వాటిని కూడా కల్పించి చెప్పుకుంటే స్వయం తృప్తి అంటారు పొలిటికల్ అనలిస్టులు. సో ఇంకొకటి కూడా ఏంటంటే, ఇలా వైసీపీకి అనుకూలంగా ఉంది, వైసీపీ వచ్చేస్తోంది, వైసీపీకి మంచి రోజులు వచ్చినాయి, జగనే సీఎం అవుతాడని 1కి 10 సార్లు ఓదరగొడితే కామన్ ఓటర్స్ కూడా అది నిజమనుకుని నమ్మి వాళ్ళకే ఓట్లేసే అవకాశం ఉంటుంది అనేది వైసీపీ ఆలోచన. కానీ ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైబ్రెంట్గా ఉంది. అబద్ధం నిజం ఏది అనేది, అంటే దీంట్లో నిజం ఎంత ఉంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఒక అబద్ధాన్ని మనం సోషల్ మీడియాలో పెట్టి ఇదే నిజం అని చెప్పి నమ్మించాలన్నా ఫ్యాక్ట్ చెక్ పేరిట నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి. దానివల్ల వైసీపీ బోల్తా పడుతుంది. అనేక సార్లు ఇలా బోల్తా పడింది, ఈసారి కూడా అలాగే బోల్తా పడుతుంది. ఎందుకంటే 2024 ఎన్నికల ముందు కూడా తీవ్రంగా ప్రచారం చేశారు, అసలు మామూలుగా ప్రచారం హోరెత్తించారు. ఆ సంస్థ చెప్తోంది, ఈ సంస్థ చెప్తోంది, ఇలాగే ఆత్మసాక్షి అని ఇంకొక సర్వే అని వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుంది, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి, 160 సీట్లు వస్తాయి, 150 సీట్లు వస్తాయి అని చెప్పి చాలా విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఏమైంది, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఆ మాట జగన్మోహన్ రెడ్డికి 2023లోనే తెలియాలి నిజానికైతే. ఎందుకంటే 2023లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. ముఖ్యంగా రాయలసీమలో, ఉత్తర రాయలసీమ, దక్షిణ రాయలసీమ, ఇలాగా ఆ రాయలసీమలో కూడా ఓడిపోయారు. ఓడిపోయినప్పుడైనా రియలైజ్ అవ్వాలి కదా. అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు తెలుసా, ఆ ఓట్లు మా ఓట్లు కాదు, అసలు ఆ ఓటర్లు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నారు. ఎలా ఉంటారు వాళ్ళు, ఓటర్లు కాకుండా ఎలా పోతారు, వేరే ఓటర్లు ఉన్నారంటే ఏంటి అర్థం? అంటే ఈ గెలుపుని మేము గెలుపుగా పరిగణించట్లేదు అనేనా? అలా పరిగణించకపోతే రిజల్ట్ ఏమొస్తుంది అనేది తెలిసింది కదా 2024 ఎన్నికల్లో. పైగా జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే, మా మీద వ్యతిరేకత లేదు కానీ ఇప్పుడు కూటమి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంటారు. అసలు వైసీపీ మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఎందుకుంది అనేది చాలాసార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా టూకీగా 2 మాటల్లో చెప్పుకోవాలంటే, వైసీపీ రోడ్లు వేయలేదు, మౌలిక వసతులు కల్పించలేదు, పెట్టుబడులు తీసుకురాలేదు, రాష్ట్ర రాజధానిని గాలికి వదిలేసింది, బహుళార్థక సార్థక ప్రాజెక్టు పోలవరాన్ని మూలన పడేసింది, ఏ ఒక్క నీటి ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు వెలిగొండ అని, పోలవరం అని అనేక రకాల ప్రాజెక్టుల్ని మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించి పరుగులు పెట్టిస్తుంది కూటమి సర్కారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా రోడ్లు వేపిస్తున్నారు. చివరికి గిరిజన ప్రాంతాలకి కూడా కూటమి రోడ్లు వేయిస్తుంది. పవన్ కళ్యాణ్ పూనుకుని రోడ్లు వేయించారు. గిరిజన ప్రాంతాలకు కూడా రోడ్డు మార్గం కల్పించిన ఘనత కూటమి సర్కారుకి మాత్రమే దక్కుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక పరిశ్రమలు, ఉద్యోగాలు అంటారా, ఇప్పటి వరకు విశాఖపట్నాన్ని చూస్తే డేటా హబ్గా మార్చబోతున్న అంశాన్ని మనం కళ్ళారా చూసాం. అలాగే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నానికి క్యూ కడుతున్నాయి. ఇంకా చూస్తే రాయలసీమకి, అటు నెల్లూరు జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తున్నారు. అనేక పరిశ్రమలు ఇప్పటికే వచ్చాయి. కర్నూలు డ్రోన్ సిటీ అని, ఇలా రకరకాలుగా జిల్లాలని విభజించి పరిశ్రమలని తీసుకొస్తున్నారు. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ రాజధాని వికేంద్రీకరణ జరగకూడదని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మళ్ళీ పైగా ఉత్తరాంధ్రని డెవలప్ చేయడం కోసం అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా కూటమి సర్కారు పూర్తి చేసింది. పైగా ఉత్తరాంధ్ర జిల్లాలని డెవలప్ చేయడానికి గాను, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ
జిల్లాలను డెవలప్ చేయడానికి అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా పూర్తి చేసింది, కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఫ్లైట్స్ అక్కడి నుంచే వెళుతున్నాయి. చూస్తే ఇటు రాయలసీమకి కూడా కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చెప్పి చంద్రబాబు ట్రై చేస్తున్నారు. అంటే పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే మౌలిక వసతులు ఉండాలి అనేది పచ్చి నిజం. సో అందుకనే కుప్పానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. కుప్పానికి ఎయిర్పోర్ట్ రావడానికి ప్రయత్నాలు చేస్తాను అన్నప్పుడు చంద్రబాబును చూసి చాలామంది నవ్వారు. కానీ ఇప్పుడు ఏమైంది? అది ఎంత ఉపయోగమో పక్క రాష్ట్రంలో తమిళనాడు వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన కర్మ ఏర్పడింది. సో ఇంకా చెప్పుకుంటూ పోతే పోలవరాన్ని కంప్లీట్ చేస్తోంది కూడా ఇప్పుడు కూటమి సర్కార్ అనే చెప్పుకోవాలి. అమరావతిని గాలికి వదిలేస్తే అక్కడ పిచ్చి చెట్లు, తుమ్మ చెట్లు మొలిసి చిట్టడివిలాగా మారిపోతాయి. దాన్ని అంతా క్లీన్ చేసి ఇప్పుడు పరుగులు పెట్టిస్తుంది కూడా కూటమి సర్కారే. సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ చేయించారు. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయడానికి, అమరావతి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఇంత చేస్తోంది కూటమి సర్కారు. మరి కూటమి మీద వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా కూటమికి అనుకూలంగానే ఉంటుంది. అయితే 100% సాచ్యురేషన్ అనేది ఉండదు. కాస్తో కూస్తో ఒక 4-5 సీట్లు తగ్గొచ్చు. మొన్న 164 సీట్లు వచ్చాయి, ఈసారి 150 రావచ్చు. వైసీపీకి మొన్న 11 సీట్లే వచ్చాయి, ఈసారి ఇంకొక 10 పెరగొచ్చు. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేయబోతోంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వైసీపీనే అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఎక్కడో ఆ సర్వే సంస్థల పేర్లు వాడుకొని సర్వేల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం అనేది నిజంగా ఆత్మహత్య సదృశ్యం లాంటిది ఎన్నికల్లో లేదా రాజకీయాల్లో. దీని గురించి మరి మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలన గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సక్రమంగా నడిపిస్తున్నారా? ఆయన ప్రజల పక్షాన మాట్లాడుతున్నారా? ప్రతిపక్ష నాయకుడిగా అసలు వ్యవహరిస్తున్నారా? అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ని పరిగణించవచ్చా? ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించకపోతే ప్రజలు ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా? ఆ పార్టీకి మరోసారి అవకాశం ఇచ్చే వీలుంటుందా అసలు? వీటన్నిటి మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.